నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బంగారుపాలెంలో డయాలసిస్ సెంటర్ను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్. జట్టకేలకు తెరుచుకున్న మెప్మా మహిళా మార్చ్. అదృశ్యమైన 22 సంవత్సరాల తరుణ్ కుమార్. ఘనంగా ఏఎన్ఆర్ శత జయంతి వేడుకలను నిర్వహించిన అభిమానులు. మంత్రి నారా లోకేష్ ను కలిసిన తెలుగుదేశం పార్టీ నాయకుడు వెంకటరమణ యాదవ్. వార్తలను వివరాలు. ముఖ్యమంత్రి నుండి సర్పంచ్ వరకు ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలన్నదే ప్రభుత్వం భావన అని రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంత్రి 2 రోజుల పర్యటనలో భాగంగా 2వ రోజు శుక్రవారం బంగారుపాలెం మండల కేంద్రంలో సిహెచ్సిలో డయాలసిస్ సెంటర్ అవుట్ పేషెంట్ బ్లాక్ ను ప్రారంభించి రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ ను పరిశీలించారు. అనంతరం మండలంలోని ఎన్ కోటూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ గతంలో ప్రజాప్రతినిధులు ప్రజలను దూరం పెట్టారని, ముఖ్యమంత్రి నుండి సర్పంచ్ వరకు ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించి ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనే భావన ప్రజల్లో వచ్చేలా పనిచేయాలని ప్రస్తుతం ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. యువగలం పాదయాత్రను 2023 జనవరి 27న కుప్పం నుండి ప్రారంభించానని, 11 జిల్లాలు, 97 నియోజకవర్గాలు, దాదాపు 2000 గ్రామాలు, 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేసి అడుగడుగున ప్రజలు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను కళ్ళారా చూసి ముఖ్యమంత్రికి విన్నవించి బాబు సూపర్ 6 మేనిఫెస్టో రూపొందించడం జరిగిందన్నారు. ఒక మంచి పని చేయాలంటే పట్టుదల, క్రమశిక్షణ ఉండాలన్నారు. గతంలో యువగలం పాదయాత్ర పోతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాలెంలో యువగలం దండయాత్రగా మారి విశాఖపట్నం వరకు తనను నడిపించిందని, బంగారుపాలెన్ని తన గుండెల్లో పెట్టుకుంటానని, అన్ని విధాల అభివృద్ధికి బాధ్యత తీసుకుంటానన్నారు. యువగలం పాదయాత్రలో ప్రతి 100 కిలోమీటర్లకు ప్రజల సమస్యల పరిష్కారానికి హామీలు ఇవ్వడం జరిగిందని, అందులో భాగంగా ప్రజల కోరిక మేరకు బంగారుపాలెనికి డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు హామీ ఇచ్చి ప్రభుత్వం ఏర్పడిన 100వ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 3 కోట్ల ఖర్చుతో 5 పడకలతో డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించుకుంటున్నామన్నారు. కలుషిత నీటిని తాగడం, యువకులు కూడా కిడ్నీ సమస్యల బారిన పడి డయాలసిస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఇంటికి రక్షిత మంచినీటిని అందించే పనులు త్వరలో ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఏఎస్పీ మణికొండ చందోలు, జేసీ విద్యాధరి, పూతలపట్టు, పలమనేరు, నగరి, చంద్రగిరి, పీలేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి, భానుప్రకాష్, పులివర్తి నాని, కిషోర్ కుమార్ రెడ్డి, డ్వామా పీడి రాజశేఖర్, పలమనేరు ఆర్డీఓ మనోజ్ రెడ్డి, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.
నమస్కారం అన్న, నా పేరు గ్రీష్మ, మాది బంగారుపల్లి మండలం. మిమ్మల్ని పాదయాత్రలో చూసాము. అప్పుడు ప్రతి తల్లికి, చెల్లికి, అక్కకి ఎంతో భరోసాని కల్పించారు. కానీ కాదంబరి జిత్వాని గారి విషయంలో గత ప్రభుత్వం ఎంతో అన్యాయం చేసింది. తెర ముందు అన్యాయం చేసిన వాళ్ళే కాకుండా తెర వెనక ఉన్న వారిని కూడా శిక్షిస్తారా? అలానే ప్రతి చెల్లికి భరోసా కల్పించేందుకు ఎటువంటి కార్యాలు చేపడుతున్నారు? అమ్మా, రెండో ప్రశ్న మొదటికి సమాధానం చెప్పాల్సిన అవసరం. ఈ రోజు విద్యాశాఖ మంత్రిగా నేను మీ ముందర నుంచుంటున్నా. ఆనాడు అడుగడుగున పాదయాత్ర నేను చెప్పా, కేజీ నుంచి పీజీ వరకు విద్యని బలోపేతం చేయాలి, కరికులం ని బలోపేతం చేయాలి. కేజీ నుంచి పీజీ వరకు ఒక మారల్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ, సివిక్ రెస్పాన్సిబిలిటీ తీసుకురావాలని చెప్పా. కరికులం లో ఉండాలని చెప్పా. మహిళల్ని గౌరవించాలనేది నరనరాలు ఎక్కించాలి, అప్పుడే సమాజంలో మార్పు వస్తుందని చెప్పా. అది మేము వచ్చే సంవత్సరంలో అకాడమిక్ ఇయర్ మేము ప్రవేశపెట్టబోతున్నాం. బలమైన చట్టాలు ఇప్పటికీ ఉన్నాయి తల్లి, కానీ ఆ చట్టాలని గతంలో అమలు చేయాల. గత ప్రభుత్వం ఆ చట్టాలు కొంతమందికి చుట్టాలాగా మారినాయి తల్లి. దానివల్ల ఇలాంటి ఘటనలు జరిగినాయి. చూస్తే 3 ఐపీఎస్ ఆఫీసర్లు ఇప్పటికీ సస్పెండ్ చేశాం. తెర వెనకాల ఎవరున్నారో వాళ్ళందరి పేర్లు ఒక పుస్తకంలో ఉంది తల్లి. ఏ పుస్తకం తెలుసా? ఏ పుస్తకం? ఆ ఎర్ర బుక్ కి ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారికి నిద్ర రావట్లేదంట. ఏ ప్రెస్ మీట్ లో పెట్టినా ఎర్ర బుక్ గురించి మాట్లాడుతున్నా. మళ్ళీ ఫేక్ జగన్ గారికి చెప్పదలుచుకున్నా. నేను ఏం చెప్పాను తల్లి, బంగారు పాలెం మీటింగ్ లో నేనేం చెప్పానంటే, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టానని చెప్పిన. దాంట్లో భాగంగానే యాక్షన్ తీసుకున్నాను తల్లి. చట్టాలు ఉల్లంఘించి దొంగ కేసు పెట్టి ఒక అక్కని తీసుకొచ్చి ఇబ్బంది పెట్టారు, ఇల్లీగల్ గా నిర్బంధించారు. అందుకే యాక్షన్ మొదలైంది తల్లి. దాని ఇంకా ఎవరున్నారో మొత్తం బయట పెడతాం. వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే మన ప్రభుత్వంలో. థ్యాంక్ యూ అమ్మా. యువగణం 100 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా ఇచ్చిన తొలి హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే గ్రామ ప్రజల ఆనందోత్సవాల నడుమ చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో కిడ్నీ డయాలసిస్ సెంటర్ ను మంత్రి నారా లోకేష్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా బంగారుపాలెంలో మంత్రి నారా లోకేష్ బాబును పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుమల లడ్డు వివాదంపై బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని అంటున్నారు. ఈ రిపోర్ట్ వెలువడి 2 నెలలు కావస్తోంది. ఇంతవరకు వారిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు? 48 గంటల్లోపు కమిటీని ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇక్కడ కేవలం అవినీతి గురించి మాత్రమే కాదు, ఇందులో రెండో కోణము, దీని వెనక హిందూ మతాన్ని కానీ వెంకటేశ్వర స్వామి భక్తులను కానీ కించపరిచే కుట్ర లాంటిది ఏదైనా ఉందా అనేది కూడా దీని మీద విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ విషయము అప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు, ముఖ్యమంత్రి దగ్గర నుండి పాలక మండలి సభ్యుల నుండి అధికారుల వరకు ప్రతి ఒక్కరికి తెలిసే చేశారు. ఇందులో కేవలం అవినీతి మాత్రమే ఉంది అంటే వీళ్ళను శిక్షిస్తే సరిపోతుంది. అలా కాకుండా హిందువుల మనోభావాలను, వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలని దెబ్బతీయాలని ప్రయత్నం జరిగింటే మాత్రము ఖచ్చితంగా ఇది క్షమించరాని నేరం అవుతుంది. అదేవిధంగా దీని మీద ఇప్పటికే ప్రభుత్వము, అదేవిధంగా టీటీడీ దీనికి సంబంధించిన పూర్తి రిపోర్ట్స్ విడుదల చేయడం జరిగింది. ఈ రిపోర్ట్స్ విడుదల చేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు అప్పటి పాలకవర్గం మీద కావచ్చు, అధికారుల మీద కావచ్చు, ఎందుకు కంప్లైంట్ చేయలేదు? ఈ నెయ్యికి సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్స్ జూలై నెల 13వ తేదీ వీళ్ళు ల్యాబ్కు పంపిస్తే 23వ తేదీ రిపోర్ట్స్ వచ్చాయి. అంటే సుమారు 2 నెలలకు ముందే ఈ నెయ్యిలో కల్తీ నెయ్యిది, ఇందులో జంతువుల కొవ్వు, నిషేధిత పదార్థాలు వాడారు అని చెప్పి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కూడా 2 నెలలు మీరు ఎందుకు దీన్ని బయట పెట్టలేకపోయారు? దీని వెనక ఏదైనా లోపాయకారి ఒప్పందాలు కానీ వేరే రాజకీయాలు కానీ ఉన్నాయా అనేది ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది కేవలం అవినీతికి సంబంధించిన అంశం మాది కాదు, కోట్లాది మంది హిందువులకు సంబంధించిన మనోభావాలకు సంబంధించిన విషయము. మీరు దీని వెనక రాజకీయంగా కానీ వేరే ఎటువంటి లోపాయకారి ఒప్పందాలు లాంటివి చేసుకున్నట్టయితే తప్పు చేసిన వాళ్ళతో పాటు దానికి సహకరించిన మీకు కూడా పాపం మీకు ఉంటుందనే విషయాన్ని
ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మార్గదర్శకుడు, భారతీయ సినిమాకి ఐకాన్ అయిన అక్కినేని నాగేశ్వరరావు శత జయంతిని పుంగనూరులో అభిమానులు ఘనంగా నిర్వహించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మార్గదర్శకుడు, భారతీయ సినిమాకి ఐకాన్ అయిన అక్కినేని నాగేశ్వరరావు శత జయంతిని పుంగనూరులో అభిమానులు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఇందిరాకూడలో వీరాభిమాని రఘుపతి రెడ్డి నాగేశ్వరరావు ఫ్లెక్సీని ఏర్పాటు చేసి కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఎన్ఆర్ అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వరదారెడ్డి రఘుపతి రెడ్డిలు మాట్లాడుతూ, సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన ఆయన తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన వ్యక్తిగా ఏఎన్ఆర్ ఎదిగారన్నారు. ఆయన కృషి, కీర్తి, స్ఫూర్తి ప్రతి నటుడికి మార్గదర్శకమన్నారు. నాటక రంగం నుంచి చిత్రరంగం వరకు ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. తన విలక్షణమైన నటనతో అందరి హృదయాల్లో నిలిచిన వ్యక్తి ఏఎన్ఆర్ అని కొనియాడారు. అంతటి గొప్ప వ్యక్తి శత జయంతి వేడుకలు జరుపుకోవడం అభిమానులుగా ఎంతో ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తర్వాత రాంపల్లి వద్ద గల డయాలసిస్ సెంటర్లో రోగులకు పండ్లను రఘుపతి రెడ్డి అందజేశారు. నేను పుట్టాను, ఈ లోకం మెచ్చింది. నేను ఏడ్చాను, ఈ లోకం నవ్వింది. నేను నవ్వాను, ఈ లోకం ఏడ్చింది. ఆ పాటకు అర్థం ఏమంటే, ఒకడు బాగుపడితే వాడు నవ్వితే మిగతా వాళ్ళు ఏడుస్తారు. కుల్లి వాడు చెడిపోతే వాళ్ళు నవ్వుతారు వాళ్ళంతా. దాని అర్థం. అలాంటి అర్థాలతో అక్కినేని నాగేశ్వరరావు ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి 4వ తరగతి చదువుకొని ఒక అసమాన నటుడైన అయ్యి మన ప్రతి నటునికి ఈ రోజు ఆదర్శవంతంగా అయినాడు. ఈ స్టెప్స్ అనేవి ఎట్లొచ్చినాయంటే, అక్కినేని నాగేశ్వరరావు స్టెప్ వేసి అందరికీ ఇంట్రడ్యూస్ చేసినాడు. ఆ స్టెప్స్ అనేవి, ఆ స్టెప్స్ ఈ రోజు విపరీతమైపోయినాయి. అవి ఆ స్టెప్స్ పాటకు అనుగుణ్యంగా, ఘంటసాల పాడిన పాటకు అనుకూలంగా పాడిన పాట చేసింది అక్కినేని నాగేశ్వరరావు. అక్కినేని నాగేశ్వరరావు 100వ సంవత్సరం ఈరోజు 100వ బర్త్డే. దాన్ని పురస్కరించుకొని పుంగనూరులో అభిమానులంతా ఈ పండుగ జరుపుకుంటున్నాం. ఈరోజు డాక్టర్ నాగేశ్వరరావు గారి శత దినోత్సవ సందర్భంగా వారి యొక్క వీరాభిమాని కె రఘుపతి రెడ్డి గారు ఉదయము డయాలసిస్ సెంటర్లో, మా డయాలసిస్ సెంటర్లో వెళ్ళి 8 గంటలకే పండ్లు, బ్రెడ్, పాలు అన్నీ కూడా పేషెంట్లకు పంచిపెట్టి ఆ కార్యక్రమంలో వారికి ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకోవడానికి ఇక్కడ ఈ యొక్క నాగేశ్వరరావు గారు పాడిన పాటలు, వారు వేసినటువంటి మంచి చిత్రాలు మనకు ఇప్పుడు కూడా కన్నులు కట్టినట్టుగా ఉన్నాయి. అందుకే అందులో భాగంగానే ఎన్ని పాటలు, 1 కాదు 2 కాదు, ఆగదు 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 ఏ నిమిషము నీ కోసము, ఇట్లాంటి పాటలు మంచి 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 మెసేజ్లు మన ప్రజలకు అందించాలనేటువంటి సంకల్పంతో అతను చేసినటువంటి కృషి చిరస్మరణీయము. అటువంటి వారికి ఆత్మకు శాంతి కలగాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నాగేశ్వరరావు అభిమానులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా 23 సంవత్సరాల యువకుడు అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మీరు టీవీలో చూస్తున్న వ్యక్తి పేరు తరుణ్ కుమార్, 22 సంవత్సరాలు, అన్నమయ్య జిల్లా మదనపల్లి బసినికొండ. ఈ నెల 16వ తేదీ నుండి కనబడటం లేదు. ఇతను నడవలేడు. ఆచూకీ తెలిసిన వారు 96039250005 లేదా 9052719199 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని తరుణ్ తండ్రి హర్నాథ్ రెడ్డి కోరారు. ఎట్టకేలకు పుంగనూరు పట్టణంలోని మహిళా మార్ట్ తెరుచుకుంది. పుంగనూరు పట్టణం సంతగేటులో పురపాలికకు చెందిన వాణిజ్య సముదాయాల్లో నడుస్తున్న మెప్మా మహిళా మార్టుకు అద్దె బకాయిలు చెల్లించకపోవడంతో అధికారులు గురువారం సాయంత్రం సీజ్ చేశారు. మెప్మా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక షాపింగ్ కాంప్లెక్స్ లోని 2 గదులను అద్దెకు తీసుకుని 2022లో మహిళా మార్ట్ ఏర్పాటు చేశారు. అయితే 2 ఏళ్లుగా ఆ గదులకు చెల్లించాల్సిన బాడుగ చెల్లించకపోవడంతో 12 లక్షల రూపాయల మేర బకాయి పేరుకుపోయాయి. దీంతో పురపాలక రెవెన్యూ అధికారులు మార్టును సీజ్ చేశారు. శుక్రవారం విషయం తెలుసుకున్న మున్సిపల్ ఆర్డీ కమిషనర్ మధుసూదన్ రెడ్డితో ఫోన్ ద్వారా మాట్లాడి అద్దె చెల్లింపుకు మరికొద్ది సమయం ఇవ్వాలని సూచించడంతో సీజ్ చేసిన మార్టును తిరిగి తెరిచారు.
జిల్లా పర్యటన నిమిత్తం బంగారుపాలెంకి విచ్చేసిన విద్యా మరియు ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు ఘనంగా స్వాగతం లభించింది. పుంగనూరు పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు న్యాయవాది వెంకటముని యాదవ్ మర్యాదపూర్వకంగా మంత్రిని కలిశారు. గత ప్రభుత్వంలో అక్రమ అరెస్టులైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు భరోసానిచ్చి వారి పక్షాన నిలిచి కేసులు వాదించి బెయిల్ మంజూరుకు కృషి చేసిన వెంకటముని యాదవ్ ను మంత్రి అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. నాటి నుంచి పార్టీకి అందించిన సేవలను గుర్తించినట్లు లోకేష్ చెప్పినట్లు తెలిసింది. పుంగనూరు పరిధిలో దుస్థితికి చేరుకున్న రోడ్ల మరమ్మతులకు శ్రీకారం చుట్టినట్లు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు మాధవరెడ్డి తెలిపారు. రామసముద్రం మార్గం ప్రసన్నాయగారిపల్లి సమీపంలో గల రహదారిలో గోతులు పడడంతో వాటికి శుక్రవారం గ్రావెల్ నింపి రోడ్డును బాగు చేస్తున్నారు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి సూచనల మేరకు రోడ్ల మరమ్మతులు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జ్ గంగాధర్, గంగరాజు, సంజీవ్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. సింగిరిగుంట పంచాయతీ సింగిరిగుంట గ్రామంలో శుక్రవారం డాక్టర్ తేజస్విని మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. గ్రామ ప్రజల ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీసి వైద్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డెంగ్యూ జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పరిశుభ్రత పాటించాలని సూచించారు. సర్పంచ్ అంజప్ప, సెక్రటరీ సుధారాణి, వైద్య సిబ్బందులు, ఎంపీహెచ్ఓ హరిప్రసాద్, సూపర్వైజర్ ఆహానంద, ఫీమేల్ సూపర్వైజర్ సరస్వతమ్మ, హెల్త్ అసిస్టెంట్ సోమశేఖర్, ఏఎన్ఎం శ్యామల, ఆశా వర్కర్ మంజులమ్మ, మహిళా పోలీస్ భార్గవి, సింగిరిగుంట టీడీపీ పంచాయతీ అధ్యక్షులు మంజునాథ్, జనసేన పార్టీ పుంగనూరు మండల ఉపాధ్యక్షులు కె సుబ్బు మరియు ఎన్డీఏ కుటుంబ సభ్యులు వెంకటస్వామి, దామోదర్, రమేష్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన సింగిరిగుంట పంచాయతీ సింగిరిగుంట ఎస్సీ గ్రామంలో మెడికల్ క్యాంపు ముందు జాగ్రత్తగా నిర్వహించడం జరిగింది. మేడం డాక్టర్ తేజస్వి గారి ఆధ్వర్యంలో ఈ రోజు మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ముందు జాగ్రత్తగా వైరల్ ఫీవర్ అనేది ఎక్కువ శాతము వస్తుంది కాబట్టి ముందు జాగ్రత్తగా వాళ్ళు చర్యలు తీసుకుంటూ జనాల్లోకి వచ్చి వాళ్ళు ఎటువంటి రోగాలు పడకుండా వాళ్ళు ముందు జాగ్రత్తగా తీసుకుని ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వాళ్ళకి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మేడం గారికి అలాగే వాళ్ళ బృందానికి అందరికీ మన సింగరగుంట తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందు జాగ్రత్తగా తీసుకుని ఇంకా ఎక్కువ శాతం నాకు తెలిసి హాస్పిటల్లో ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి ఇంకా 2-3 రోజులు వీలైనంత వరకు చూసి వాళ్ళకి కరెక్ట్ నయమయ్యే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. జన్మదిన వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం పుంగనూరు పరిధిలోని నక్కబండలో గల మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తర్వాత పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర గురించి మత పెద్దలు వివరంగా తెలిపారు. हर वक्त हर दम हो शाम पढ़िए दरूद सरकारे दो जहां के नाम पढ़िए दरूद हर वक्त हर दम सुबह शाम पढ़िए दरूद सबसे पहले जो नूर था वो नूरे मुस्तफा ही था पढ़िए दरूद सरकारे दो जहां के नाम पढ़िए दरूद हर वक्त हर दम सुबह शाम पढ़िए दरूद
పొంగనూరు పట్టణం ఎన్ఎస్పేట నడివీధి గంగమ్మ వీధిలో క్రియేటివిటీ బాయ్స్ కొలువుదీర్చిన భూగోళంపై రుద్రగణపతి మండపంలో 15 రోజులుగా నిత్య పూజలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ముగ్గుల పోటీలను నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా పొంగనూరు పట్టణం పుంగమ్మ చెరువు కట్టపై గల వాకింగ్ ట్రాక్ వద్ద శుక్రవారం పురపాలక సంఘ అధికారులు సిబ్బంది మొక్కల్ని నాటారు. ఈ సందర్భంగా ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ కృష్ణవేణి మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కమిషనర్ మధుసూదన్ రెడ్డి పర్యవేక్షణలో పురపాలికలో అక్టోబర్ 2 వరకు అన్ని వార్డుల్లో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేశారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకట సుబ్బయ్య సిబ్బంది పాల్గొన్నారు. రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు చామంతి జగన్మోహన్ రాజును పొంగనూరు టీడీపీ నాయకులు కలిశారు. పొంగనూరు టీడీపీ నాయకులు రాజంపేట పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షుడు కె సుబ్రహ్మణ్యం రాజు ఆధ్వర్యంలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు చామంతి జగన్మోహన్ రాజును రాజంపేట పార్లమెంట్ కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా పార్లమెంట్ అధ్యక్షుడు చామంతి జగన్మోహన్ రాజు మాట్లాడుతూ పొంగనూరు నియోజకవర్గంలో టీడీపీ పార్టీ గెలుపుకు కృషి చేసి ప్రభుత్వం ద్వారా ప్రజలకు చేస్తున్న అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయడానికి నాయకులు కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, రానున్న రోజుల్లో టీడీపీ పార్టీకి కృషి చేసిన ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు లభిస్తుందని హామీ ఇచ్చారు. టీడీపీ పార్టీ అధికారంలోకి రావడానికి రాజు క్షత్రియులు అందరూ కలిసి అండగా నిలిచారని, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ అభిమానం చూపారని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు లక్ష్మణరాజు, మాజీ టీడీపీ కౌన్సిలర్ జ్యోతిరాజు, వరదరాజు, విజయ్ భాస్కర్ రాజు మరియు సుబ్రహ్మణ్యం రాజు తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు పట్టణం మున్సిపల్ బస్టాండ్ సమీపాన వెలిసి ఉండు శ్రీ విరూపాక్షి మారెమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం కావడంతో అర్చకులు అమ్మవారిని పల పంచామృత అభిషేకాలతో అభిషేకించి పసుపు, కుంకుమ, వివిధ పుష్పాలు, వజ్ర కిరీటంతో అలంకరించి విశేష పూజల్ని నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మహిళలు భక్తి శ్రద్ధలతో నిమ్మకాయ దీపాలు వెలిగించి అమ్మవారిని పూజించారు. బెస్తవీధిలోని శ్రీ సుగుటూరు గంగమ్మకి జగన్
బెస్తవీధిలోని శ్రీ సుగుటూరు గంగమ్మకు మహిళలు రాహుకాల పూజల్ని నిర్వహించారు. శుభారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పొంగనూరులో శుక్రవారం ఉదయం 11 గంటలకు జనచేతన స్వచ్ఛంద సంస్థ వారిచే ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ రాజశేఖర్ అధ్యక్షత వహించి విద్యార్థులకు ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కల్పించి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. జనచేతన స్వచ్ఛంద సంస్థ కౌన్సిలర్ హిమంత్ రెడ్డి కళాశాల విద్యార్థులకు ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పిస్తూ వివిధ రకాల విషయాలను తెలియజేశారు. కార్యక్రమంలో శ్రావణి మరియు సాధిక పాల్గొన్నారు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బంగారుపాలెంలో డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్. జట్టకేలకు తెరుచుకున్న మెప్ప మహిళా మార్చ్. అదృశ్యమైన 22 సంవత్సరాల తరుణ్ కుమార్. ఘనంగా ఏఎన్ఆర్ శత జయంతి వేడుకలను నిర్వహించిన అభిమానులు. మంత్రి నారా లోకేష్ ను కలిసిన తెలుగుదేశం పార్టీ నాయకుడు వెంకటమణి యాదవ్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.